సమాజం బాగుండాలంటే వ్యవసాయ రంగం బాగుండాలి, రైతు ప్రత్యేకంగా బాగుండాలని నమ్మిన సిద్ధాంతానికి ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు నాకు ఈ బాధ్యత అప్పచెప్పారో లోతుగా దీనిపైన అవగాహన తెచ్చుకుని ఈ వ్యవస్థని మరింత బలోపేతం చేద్దాం. కేంద్ర ప్రభుత్వం మనకి సహాయం అందిస్తున్నప్పుడు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఖచ్చితంగా మన రాష్ట్రంలో ఉన్న రైతాంగాన్ని కాపాడాలనే ఉద్దేశంతో అనేక సంస్కరణలు తీసుకుంటారు. రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారి 10,000 కోట్ల రూపాయలు ధాన్యం కొనుగోలు సంక్రాంతి పండుగకి ఏనాడు గతంలో జరగలేదు. ఆ విధంగా రైతాంగానికి అండగా నిలబడే విధంగా ఒక అద్భుతమైన ప్రక్రియ కార్యక్రమం చేసుకుంటూ ముందుకు వచ్చాం. సుమారు 35,000 లారీలు, ట్రాక్టర్లు ఉపయోగించాం. లక్షల సంఖ్యలో హమాలీలు, రైతు కూలీలు, రైతుకి సహాయంగా నిలబడిన గ్రామస్తులు వీళ్ళందరినీ కూడా సమన్వయపరుచుకుంటూ మా కేంద్ర కార్యాలయం నుంచి అక్కడున్న మా సిబ్బంది క్షేత్రస్థాయిలో జిల్లా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ప్రతి జిల్లాలో ఉన్న సిబ్బంది ఎప్పుడైతే వాతావరణంలో కొన్ని మార్పులు వచ్చి ధాన్యం తడిచిపోతుందనే భయంతో రైతాంగం 60 రోజుల్లో చేయాల్సిన ప్రక్రియ వారం రోజుల్లోనే పూర్తవ్వాలనే ఒక తపనతోటి, ఒక ఆవేదనతోటి వాళ్ళ సమస్య వివరించినప్పుడు మొట్టమొదటిసారి ధాన్యం కొనుగోలు విషయంలో మన రాష్ట్రంలో చివరికి ప్రత్యేకంగా రైళ్లు కూడా ఏర్పాటు చేసి కృష్ణా జిల్లా నుంచి, గుంటూరు జిల్లా నుంచి ధాన్యం సేకరించాం. విమర్శించే వాళ్ళకి, అవగాహన లేని వాళ్ళకి ఒక ఉదాహరణ చెప్తాను. ఇదే గుంటూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చివరి సంవత్సరం అంటే ఎన్నికల సంవత్సరంలో వాళ్ళు మన గుంటూరు జిల్లాలో ధాన్యం కొనుగోలు చేసింది 5,913 మెట్రిక్ టన్నులు. కేవలం 552 మంది రైతుల దగ్గర కొనుగోలు చేసి మొత్తం గుంటూరు జిల్లాలో. ఈ సంవత్సరం ఇప్పటి వరకు మేము కొనుగోలు చేసింది 76,015 మెట్రిక్ టన్నులు. 11,773 రైతుల దగ్గర నుంచి మేము ధాన్యం కొనుగోలు చేసాం. ఉభయ గోదావరి జిల్లాలో 98% ధాన్యం కొనుగోలు పూర్తి చేశాం. కాకినాడ జిల్లాలో 97% పూర్తి చేశాం. ఎక్కడ కూడా రైతు సోదరుడు తను కష్టపడిన ధాన్యానికి కనీస మద్దతు ధర రావాలని కోరుకున్నప్పుడు దళారుల వ్యవస్థని దూరం పెట్టే విధంగా అనేక సంస్కరణలు తీసుకొచ్చి రైతాంగానికి ఆ విధంగా అండగా నిలబడ్డాం. ఏ విధంగా 6,76,848 మంది రైతాంగం దగ్గర నుంచి ఈ ధాన్యం కొనుగోలు చేశామో దానికి సంబంధించిన 9,500 కోట్ల రూపాయలు ఈ రోజు వివానికి వాళ్ళ ఖాతాలో జమ చేశామో క్షేత్రస్థాయిలో వెళ్లి తెలుసుకోమనండి. పరిపాలన చేతగాక ఉన్న వనరుల్ని ఉపయోగించుకోకుండా వ్యవస్థని చిన్నాభిన్నం చేసి వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకుని అవగాహన లేని వ్యక్తి రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎంత నష్టం కలిగించిందో మన వ్యవస్థకి, మన రాష్ట్రానికి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలి.